మహాగణాధిపతయే నమః. భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం పూర్తయిన తర్వాత సోమకాంత వర్ణన ఏ విధంగా ఉండేది, ఆ మహారాజు గారి యొక్క విశేషణాలు ఏమిటని చెప్పని ఆ సూత మహర్షుల వారు ఈ విధంగా సోమకాంత మహారాజు యొక్క చరిత్రని ఈ సౌనకాద మహర్షులకి తెలియజేస్తున్నారు. సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా చక్కగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తుండగా అతనికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైనటువంటి కుష్ఠవ్యాధి సంక్రమించిందిట. శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యము కాబట్టి అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు గారు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. అంటే దీంట్లో ఏమిటయ్యా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అనే శాస్త్రం ఒకటి ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి పూర్వకాలంలో ఏదో చేయరానటువంటి కర్మ చేసినందువల్లే ఇన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలున్నా నేను ఈ వ్యాధిని నాకు సోకింది కాబట్టి దీన్ని అనుభవించక తప్పదని చెప్పని అలా బాధపడుతూ ఉన్నట్ట. కానీ నానాటికి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగుతూ ఉండేది. శరీరమంతా రసిబోడుతూ దుర్గంధభూయిష్టమైనటువంటి ఆ వాసన అతనికే దుర్భరంగా తోచసాగుతూ ఉండేది. ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆ మహారాజు గారు తన యొక్క 5 మంత్రులను తన వద్దకు పిలిచి వారితో ఈ విధంగా అన్నాడు. ఓ అమాత్యులారా, నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనుల యొక్క సేవ, ప్రజారంజకమైనటువంటి ధర్మబద్ధమైన రాజ్య పరిపాలన ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను. బహుశా ఇది నా పూర్వజన్మలోనటువంటి దుష్కర్మ తాలూకా ఫలితం కాబట్టి దుర్గంధభూయిష్టమైనటువంటి ఈ శరీరంతో ఇంకా ఇలాగే రాజ్య పరిపాలన చేయదలుచుకోలేదు. కాబట్టి నా అనంతరం నా కుమారుడైనటువంటి హేమకంఠుణ్ణి రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా ఉంటూ పరిపాలన ప్రజల యొక్క సౌకర్యార్థం ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా కొనసాగించండి. అదేవిధంగా మీ యొక్క అనుమతితో నేను అరణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఈ యొక్క నా శేష జీవితాన్ని అక్కడ గడుపుతానని చెప్పని మహారాజు గారు ఈ యొక్క 5 మంత్రులకి శరీరం బాధ అధికంగా ఈ విషయాన్ని చెప్తూ సొమ్మసిల్లి పడిపోయాట సోమకాంత మహారాజు గారు. అప్పుడు ఆ తర్వాత ఈ 5 మంత్రుల యొక్క తన యొక్క సైనికుల వల్ల శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సపరచర్యలు చేసి సచేతుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఈ విధంగా అన్నారు. ఓ మహారాజా, నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము. అలాంటి మీరు ఈ దుఃఖాన్ని శరీరబాధను ఇప్పుడు మీరు అనుభవిస్తుంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులను ఏమాత్రం అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభీష్టం మరకు హేమకంఠుణ్ణి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు మేము కూడా మీతో అనుసరించి వస్తాము, మమ్మల్ని అనుమతించండి అని చెప్పని ఈ 5 మహామంత్రులు అతన్ని వేడుకున్నారట. అప్పుడు ఆ మహారాజు గారు ఆ రాజుయారి యొక్క భార్య అయినటువంటి రాణి సుధర్మాదేవి మంత్రులను ఆరిస్తూ ఈ విధంగా అంది. ఓ మంత్రి పొంగవులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను. మీరు నా కుమారుడి యొక్క రక్షణగా ఉంటూ అతను చేసే పనులకు సహాయకులుగా ఉంటూ పరిపాలన సాగించండి. అదే మీరు మాకిచ్చే ఉభయతారకములైనటువంటి మహాశక్తి. అలాగే కుమారుడైనటువంటి హేమకంఠుడు కూడా, తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు, నేను కూడా మీతో ఈ రాజ్యాన్ని ధనాన్ని వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదనే విషయాన్ని అనుసరించి మిమ్మల్ని అనుసరించి మీ సేవలో నేను తరిస్తాను తండ్రి అని చెప్పని ఆ హేమకంఠుడు తండ్రి అయినటువంటి సోమకాంతుడితో చెప్తే అప్పుడు ఆ సోమకాంత మహారాజు తన కుమారుని దగ్గరగా చేరగలిచి ప్రేమతో, నాయన, కుమారుడైనటువంటి వాడికి పితృవాక్య పరిపాలన చేయడం అనేది శ్రద్ధతో పితరులకు తల్లిదండ్రులకు శ్రాద్ధాది కర్మలు చేయటము, గయలో పిండ ప్రదానం చేయటము ప్రధానమైనటువంటి మానవ కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక నీవు
ఈ మంత్రివర్యుల యొక్క సాయంతో రాజ్యపాలన కొనసాగిస్తూ ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండడమే కాకుండా ప్రస్తుతం నీ యొక్క కర్తవ్యం నేను ఒక్కడినే నా భార్యా సమేతుడినే వెళుతున్నటువంటి నన్ను, అరణ్యాలకు వెళుతున్నటువంటి నన్ను చక్కగా వీడ్కోలు కలిపి నన్ను పంపు అని చెప్పని ఆ కుమారుడికి సోమకాంత మహారాజు గారు తెలియజేశాట. ఆ తర్వాత ఆ కుమారుణ్ణి తీసుకొని రహస్యమైనటువంటి ఆలోచనా మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను, రాజనీతి యొక్క రహస్యాలను ఉపదేశించసాగాట. ఇది ఈ విధంగా శ్రీ గణేష పురాణం అనే ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనం అనే 2వ అధ్యాయం సమాప్త.